హాయ్ నమస్తే అండి. ఒక చెట్టు చూపిస్తా చూడండి ఎలా ఉందో. ఇదిగో ఇది విత్తనం పడి మలిసిందండి. దీన్ని చూడండి ఎట్లా కాసింది. దీని కాపు చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఎక్కువగా తెల్లదోమ అవి వచ్చి ఎక్కువగా కాయట్లేదు కదండి. పూత రాలిపోతుంది. తోటలు కూడా ఇట్లా అయిపోతున్నాయి అని ఎక్కువ మిరప తోటలు ఇది అవుతున్నాయి కదా. ఒక్క చెట్టు మలిసింది. ఇది తేజకాయల చెట్టు అండి. ఒక్కటే పడి మలిసింది. అది ఇప్పుడు నేను వేయలా, మలిసింది అదే పడి మలిసింది. చూడండి ఎట్ట కాసింది చూడండి. దాని కాపు చూడండి ఎట్లా ఉందో. ఏం లేదండి, పుల్ల మజ్జిగ ఎక్కువగా నేను అరటికాయతో చేసిన ద్రావణం ఇస్తానండి. పైన కొట్టడానికి మట్టుకి ఎల్లిపాయ పొగాకుతో చేసిన ద్రావణమే కొడతానండి చెట్లకి. చూడండి మా లిల్లీ పూలు మొగ్గలేయండి ఎంత బాగుందో చూడండి. ఒక్కటే కంకు వచ్చిందండి. లైట్ పింక్ ఉంటుంది మొగ్గల మీద, పువ్వు విడితే ఉంటుంది. బాగుంటాయి పూలు మట్టికి. తెలుపు ఈ మొగ్గలు మనకి పూలు ఇట్లా చెప్పాలంటే నేను వేసేది రాను. పొగాకు కొంచెం కర్పూరం వేస్తానండి, పచ్చ కర్పూరం, పొగాకు వేస్తా, టీ పొడి అవి కలిపి పెట్టుకుంటానండి. కలిపి పెట్టుకొని చెట్లకు కొట్టుకుంటా. ఇదైతే మన అరటి తొక్కలతో చేసిందండి. పువ్వులకి ఇచ్చుకుంటాను. వారం రోజులు పర్మెంట్ చేసుకొని ఒకటికి 2 ఇంతలు కలుపుకొని నీళ్ళు చెట్లకి పువ్వులకు పోసుకుంటాను. అందుకే పూలు కానీ ఏమైనా కాయలు కానీ బాగానే వస్తున్నాయి. అంతేనండి. బాయ్.